ఎంత ముచ్చటగా ఉందో. అవును సీత, ఆ మృగం అపూర్వం. మరి దాన్ని పట్టి తెచ్చివరు. అంతవసరమా? ఇన్నాళ్ల వనవాసంలో మాకేం తెచ్చావని మా చెల్లెళ్ళు అడిగితే ఏం చెప్పను. ఆ వింత మృగాన్ని చూసి ఎంత సంతోషపడతారో. ఎలాగైనా పట్టివ్వరు. అది ప్రాణాలతో పట్టుబడకపోతే? దాని చర్మమైనా చాలు, మిమ్మల్ని కూర్చోపెట్టి పూజించుకుంటాను. సరే. అన్నా, తొందరపడకండి. అది సహజమే లేడిగా తోచడం లేదు. మాయామృగమనే నా అనుమానం. సోదరా, ఎన్నడూ ఏమీ అడుగని మీ వదిన ఈనాడి చిన్న కోరిక కోరినది కాదనడం భావ్యమా? లక్ష్మణ, ఇది మహారణ్య ప్రాంతం. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో చెప్పలేము. ఏ పరిస్థితుల్లోనూ సీతను ఒంటరిగా విడిచి వెళ్ళవద్దు. నే వచ్చే వరకు భద్రం సుమా. అలాగే అన్నా. స్వామి, లక్ష్మణ, మీ అన్న ఆర్తుడై పిలుస్తున్నారు. ఎంత ఆపదలో ఉన్నారు. వెళ్ళు, త్వరగా వెళ్ళు లక్ష్మణ. నీకు రక్షణగా ఉండమని రామాజ్ఞ తల్లి. అన్న విషయంలో ఆందోళన పడకు. ఈ పరిస్థితిలో నిన్ను విడిచి వెళ్ళటం ప్రమాదకరంగా కనిపిస్తున్నది. నన్ను మన్నించు. లక్ష్మణ, ఆర్తుడై అన్న పిలుస్తున్నా కరుగని నీ గుండె కఠిన పాషాణమని ఇప్పుడు అర్థమైంది. అంతేకాదు, నీలో ఏదో దురూహ కనిపిస్తున్నది. నా స్వామి లేని నాడు నేను అగ్నికి ఆహుతవుతానే కానీ అన్యులు నన్ను తాకలేరు. అమ్మా, అమ్మా, ఎంత మాట అన్నావు తల్లి. వెళ్తాను. ఇక ఈ వనదేవతలే నీకు రక్ష. ఈ రేఖయే నీకు రక్ష. ఎట్టి పరిస్థితిలోనూ దీనిని దాటి రాకు తల్లి. సెలవు. హరుడా, శాశ్వతుడా, వ్యాఘ్రాజినాంబరుడా, హరుడా, మద్వరుడా, దయాసరిద్వరుడా, నల్లవో సంగమానల్ప సత్ప్రాణ, చాంగురే సంగమ సంతత ప్రాణ, హరహర హరహర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. ఔరా లక్ష్మణ, దాటములేరా నీ గీటు. జై భగవతి మాతా భిక్షాందేహి. జై భగవతి మాతా భిక్షాందేహి. జై భగవతి మాతా భిక్షాందేహి. మాతా భిక్షాందేహి. చాంగురే.
భిక్షాంగ్ జగన్మోహనమీ సొబగు. దయచేయండి స్వామి, భిక్ష స్వీకరించండి. దరిజేరి తిరుభూతి కొనవో, దవ్వులనే నిలిచి శివ పూజ సేతువో, జంగమ దేవరనే శంక పట్టితివటే. అద్దద్దిరా అమ్మ చెప్పెను, అత్త నేర్పెను ఈ ఆగడము. తీన్రించి పెట్టు తిరిపము మాకేలా. హరహర హరహర. జంగం దేవరా, ఆగండి, ఆగ్రహించకండి, భిక్ష స్వీకరించండి. ఈ పాటి భిక్షకు ఇంత దవ్వమేమొచ్చినది? నీ బోటికడ ఆశించము అనురాగ భిక్ష. అతిథి మర్యాదను అతిక్రమించి మాట్లాడుతున్నాం. ఎవరు నీవు? సిద్ధులము, లోక ప్రసిద్ధులము, బ్రహ్మవర ప్రసాదులము, నిర్జిత నిర్జరీ లోక జాజ్వల్య ప్రతాపులము, రావణ సార్వభౌములము. నీచుడా, నక్క ఆడు సింహమును కోరినట్లు నా భర్త లేని వేళ దొరపడ్డావు. నీ ప్రతాపం ఏ పాటిదో తెలుస్తూనే ఉన్నది. ప్రాణాల మీద ఆశ ఉంటే నా స్వామి వచ్చే లోపల మరలిపో. నా ప్రభువు సత్య పరాక్రముడు. అందులకే కాబోలు మృగమును పట్టలేక హా లక్ష్మణ హా సీత అని సావుకేక పెట్టినాడు. మా ముందు వాని పరాక్రమం ఎంత? ఆ మానవుడు మమ్మేమి చేయగలడు? ఖండిత శిరస్సమార్చిత కాల కంధర బంధుర వరదాన లబ్ధ దశకంధరులము మా మేలుకొమ్ము.